రేపు పుత్రదా ఏకాదశి మరియు శ్రావణమాసం. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ ఒక్క పూజ తప్పక చేయండి. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. శ్రావణమాసం అంటేనే పండుగలకు, వ్రతాలకు, ఆధ్యాత్మిక చింతనకు నెలవు. ఈ పవిత్రమైన మాసంలో రేపు అనగా ఆగస్టు 23వ తేదీ ఆదివారం నాడు అత్యంత విశేషమైన శ్రావణపుత్రదా ఏకాదశి రాబోతోంది. హిందూ సనాతన ధర్మంలో ఏకాదశి తిథి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజు. అందులోనూ శ్రావణమాసంలో వచ్చే ఈ పుత్రదా ఏకాదశికి ఎన్నో రెట్ల అదనపు శక్తి ఉంటుందని పురాణాలు ఘోషిస్తున్నాయి. పేరులోనే ఉన్నట్లుగా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి సుపుత్ర ప్రాప్తి కలుగుతుంది. పిల్లలు లేని దంపతులకు సంతాన యోగాన్ని, పిల్లలు ఉన్నవారికి వారి బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే అద్భుతమైన శక్తి ఈ వ్రతానికి దాగి ఉంది. కేవలం సంతానం కోసమే కాకుండా సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకునే ప్రతి ఒక్కరూ రేపు విష్ణుమూర్తిని ఎలా పూజించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్లో ఓం నమో నారాయణాయ అని రాసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏకాదశి పూజ కోసం ఆదివారం ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరాన్ని కేవలం ఆధునిక పద్ధతిలో కాకుండా మన భారతీయ ప్రాచీన సంప్రదాయాలు ఉట్టిపడేలా జానపద కళలు, పురాణాల్లో వర్ణించిన అద్భుతమైన ఆశ్రమంలా తీర్చిదిద్దుకుంటే మనస్సుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. పాతకాలపు ఇత్తడి, రాగి దీపపు కుందులు, చక్కటి ముగ్గులు, పచ్చటి మామిడి ఆకుల తోరణాలతో దేవుడి గదిని అలంకరించాలి. గడపకు పసుపు, కుంకుమ రాసి మహిళలు స్వచ్ఛమైన పసుపు రంగు పట్టు వస్త్రాలు ధరించి చేతులకు నిండుగా మట్టిగాజులు వేసుకుని పూజకు సిద్ధం కావాలి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఇక్కడ మీ ముఖం, అలాగే హస్తరేఖలు చూసి ఖచ్చితమైన జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, సంతానం, విదేశీ ప్రయాణం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల సమస్యలు, అలాగే కుటుంబ ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ ముఖం చూసి జ్యోతిష్యం చెప్పి దానికి సరైన పరిష్కారం చూపుతారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేకుండా ఫోన్ లేదా ఆన్లైన్ ద్వారానే ఈ జ్యోతిష్యం చెప్పబడును. సంప్రదించాల్సిన నెంబర్: గురూజీ రాజుగారు. సెల్ నెంబర్ 8328334329. పూజా మందిరంలో శ్రీ మహాలక్ష్మి సమేతుడైన శ్రీ మహావిష్ణువు పటాన్ని, వెంకటేశ్వర స్వామివారి ప్రతిమను ఉంచి ఎర్రటి గులాబీలు, పవిత్రమైన తులసీ దళాలతో అందంగా అలంకరించండి. స్వామివారి ముందు ఒక శుభ్రమైన రాగి చెంబులో నీళ్లు పోసి అందులో కొద్దిగా పసుపు, కుంకుమ, ఒక పువ్వు వేసి ఉంచండి. ఇలా రాగి కలశం పెట్టి పూజ చేయడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం నిత్యం స్థిరంగా ఉంటుంది. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన పిండి దీపాలను వెలిగించడం ఈరోజు విశేషం. బియ్యపు పిండి, ఆవు నెయ్యితో 2 ప్రమిదలు తయారు చేసి వాటిని రావి ఆకులపైన ఉంచి దీపారాధన చేయండి. రావి చెట్టులో శ్రీమన్నారాయణుడు కొలువై ఉంటాడు కాబట్టి ఆ పవిత్రమైన రావి ఆకుపై దీపం వెలిగిస్తే మీ మనసులోని కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయి. నైవేద్యంగా కొద్దిగా బెల్లం, 2 అరటిపండ్లు సమర్పించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మహామంత్రాన్ని 108 సార్లు జపించండి. ఏకాదశి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉపవాస దీక్ష. అయితే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ రోజంతా ఏమీ తినకుండా కఠినమైన ఉపవాసం చేయడం సాధ్యపడకపోవచ్చు. దీనికోసం ఒక చక్కటి పరిష్కారం ఉంది. పగలు మొత్తం ఏమీ తినకుండా ఉండలేనివారు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల మధ్య సమయంలో మాత్రమే పండ్లు, పాలు, అటుకులు లాంటి సాత్విక ఆహారాన్ని తీసుకుని మిగతా సమయమంతా ఎలాంటి ఆహారం తీసుకోకుండా
ఉపవాస దీక్షను ఎంతో సులభంగా కొనసాగించవచ్చు. ఇలా చేయడం వల్ల శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. అదే సమయంలో ఏకాదశి వ్రత నియమం కూడా భంగం కాకుండా ఉంటుంది. ఈ రోజున పొరపాటున కూడా అన్నం బియ్యంతో చేసిన ఏ ఇతర పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలతో సతమతమయ్యేవారు ఈ పుత్రదా ఏకాదశి రోజున 21 యాలకులతో ఒక చిన్న మాలను గుచ్చి దానిని పూజగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలంకరించండి. పూజ పూర్తయిన మరుసటి రోజు ఆ మాలను తీసి మీరు డబ్బులు దాచుకునే బీరువాలో పెట్టుకుంటే ధనాకర్షణ పెరిగి ఆర్థిక ఇబ్బందులు వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ పవిత్రమైన రోజున తులసి కోట వద్ద తప్పకుండా నేతి దీపం వెలిగించాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏకాదశి రోజున తులసి మాత శ్రీకృష్ణుడి కోసం నిర్జల ఉపవాసం ఉంటుంది. కాబట్టి ఆదివారం నాడు తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు, ఆకులను అస్సలు తుంచకూడదు. పూజకు కావలసిన తులసి ఆకులను శనివారమే తెంపిపెట్టుకోవడం ఉత్తమం. వీటితో పాటు ఇంటి ప్రధాన గుమ్మానికి ఒక చిన్న ఉప్పు మూటను కడితే నరదృష్టి, ప్రతికూల శక్తులు నశించిపోయి సాక్షాత్తు మహాలక్ష్మి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. సాయంత్రం గోధూళి వేళ కాగానే పూజాగదిలో ఇంటి గుమ్మానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించండి. దగ్గర్లో ఉన్న ఏదైనా వైష్ణవ ఆలయానికి రావి చెట్టు వద్దకు వెళ్ళి 7 ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే గ్రహ దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. వీలైతే ఈరోజు గోమాతకు పచ్చి గడ్డి, అరటిపండ్లు తినిపించండి. ఆకలితో ఉన్న పేదలకు మీ స్తోమత మేరకు అన్నదానం చేయండి. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ భక్తితో శ్రావణపుత్రదా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఆ లక్ష్మీనారాయణుల కరుణా కటాక్షాలు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మీ పిల్లలు విద్యా బుద్ధులతో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఈ ఆధ్యాత్మిక సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేసి వారికి కూడా ఈ మంచి విషయాలను తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.